వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆశీతేజ. ఒక మంచి ఫుడ్ కంటెంట్ మేము ముందుకు వచ్చేసాను. పానీపూరి అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. కానీ మన నెల్లూరులో ఎక్కడ చూసినా రొటీన్గానే పానీపూరి దొరుకుతుంది. ఆ పానీ అనేది ఒక టేస్ట్లోనే వస్తుంది మనకి. కానీ ఇక్కడ సమ్ డిఫరెంట్ బీటెక్ వాళ్ళ పానీపూరి అని చెప్పి ఒక 6 ఫ్లేవర్స్తో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది పానీ అనమాట. సో నెల్లూరులో ఒక ట్రెండ్ అనుకోవచ్చు ఇది మాత్రం. అండ్ ప్రతి దగ్గర మనకి ఒక పానీతోనే సర్ద పెట్టేస్తారు నెల్లూరు వాళ్ళు. కానీ ఇక్కడ సమ్ డిఫరెంట్గా మేము 6 ఫ్లేవర్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అసలు ఎక్కడి నుంచి ఈ టేస్ట్ తీసుకొచ్చారో ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ బీటెక్ వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన బ్రదర్ ఒకరు ఉన్నారు, అతనితో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఓకే, నెల్లూరులో ఫస్ట్ టైం ఇలాగా మనకి పానీ ఫ్లేవర్స్ ఒక 6 ఐటమ్స్ మనకి దొరకడం జరుగుతుంది. ఫస్ట్ టైం అనుకుంటా ఇది. ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో బేసికల్లీ ఇది ఏంటంటే నార్త్ ఇండియాలో అంతా ట్రెండ్ జరుగుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ముంబై అక్కడంతా స్టార్ట్ అయింది. ఒక క్యాచీగా ఉండాలని బీటెక్ వాళ్ళ అనే నేమ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే బీటెక్ చదివిన తర్వాత బిజినెస్ ఇంకా చాలా మేలు అని చెప్పేసి పానీపూరి స్టార్ట్ చేసిన ఒక పర్సన్ ద్వారా ఇది ట్రెండ్ అవడం స్టార్ట్ అయింది. సో మన నెల్లూరులో ఏంటంటే ఇక్కడ సో వీఆర్ జస్ట్ మెయింటెనెన్స్. సో ప్రొప్రైటర్ ఓనర్ వచ్చేసి రమేష్ గారు అని చెప్పేసి ఆయన నెల్లూరుకి ట్రెండ్ పరిచయం జరిగింది కంప్లీట్గా. సో అరౌండ్ ఒక 1 year బ్యాక్ ఆయన ఏంటంటే ఏదన్నా కొత్తగా చేయాలి, నెల్లూరుకి కొత్తగా పరిచయం చేయాలని ఒక ఆలోచనతో ఆయన స్టార్ట్ చేశాడు. సో నార్త్ ఇండియా నుంచి ఉత్తరప్రదేశ్ వీళ్ళు చేసేవాళ్ళు, కానీ ఉత్తరప్రదేశ్ అంతా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అక్కడ నుంచి పీపుల్స్ తీసుకొని వచ్చి సో ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి సో ఈ పార్క్ దగ్గర అయితే ఫాస్ట్గా జనాలకి రీచ్ అవ్వచ్చు. అండ్ దట్టు పీపుల్ అందరూ ఏంటంటే ఇక్కడే ఎక్కువగా ఉంటారు, ఈ పార్క్ రీచ్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి నెల్లూరుకి ఏంటంటే కంప్లీట్ ఒక 6 రకాల ఫ్లేవర్స్ని రమేష్ గారు ఏంటంటే అందజేయడం, అది చాలా సక్సెస్ఫుల్గా నడవడము. సో 1 year బ్యాక్కి ఇప్పటికీ క్రౌడ్ అనేది పెరగడము, చిన్నగా ఏంటంటే ప్రజలకి తెలిసే కొద్దీ సక్సెస్ అనేది రావడం జరిగింది. అండ్ దట్టు ఏంటంటే వీళ్ళు ఈ 6 ఫ్లేవర్స్ని ఏంటంటే ఇన్స్టాంట్గా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడే తీసుకొచ్చి కలపడం జరిగింది. సో ఇక్కడే వాష్ చేసుకోవడానికి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వాడడం కానీ నీట్నెస్ అంతా ఒకసారి మీరు ఈ బైట్స్లో చూడొచ్చు ఎట్లాగుండిద్ది ఏంటి అని. ఓకే, మన దగ్గర దొరికే 6 ఫ్లేవర్స్ ఏంటి? సో ఈ ఆర్గానిక్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కంప్లీట్గా ఆర్గానిక్ వేలో ఇది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి అన్ని హెల్త్కి సంబంధించిన దాని ద్వారా. ఇంతకుముందు పానీపూరి అంటే ఏంటంటే సో ఏదో వాటర్ తీసుకొచ్చి మసాలాలు కలిపేసి చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ పుదీనా అని, జీరా ఫ్లేవర్ అని, హింగ్ ఫ్లేవర్ అని, ఏదైతే మన ఇంకోటి వచ్చేసి కట్టమిఠా ఫ్లేవరు, లసూన్ అంటే మన ఉల్లిపాయ కాదు వెల్లిపాయ అంటారు కదా, సో తెల్లగడ్డ దాంతో. సో ఇవేంటంటే కంప్లీట్గా హెల్త్ కాన్షియస్, హెల్త్ బేస్డ్. సో ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచిది. సో ఆ వేలో డిజైన్ చేశారు. సో పుదీనా అనేది కానీ కంప్లీట్గా తిన్నా కానీ దీని ద్వారా కొంచెము ఏదైతే ఉందో ప్రజలకి మంచి జరగాలి కానీ హెల్త్ బెనిఫిట్గా మసాలాలు ఇవన్నీ వేసేసి దాన్ని చండాలం చేయకుండా సో నీట్గా స్టార్ట్ చేశారు. ఒక ఆర్గానిక్ వేలో మొత్తం అనేది వెళ్తుంది. సో నెల్లూరులో ఫస్ట్ టైం ఇలా పెట్టడం, నెల్లూరులో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది రమేష్ గారే. సో ఈయనే స్టార్ట్ చేశారు నెల్లూరులో ఫస్ట్ టైము. సో దీన్ని చూసి చాలామంది పెట్టినట్టున్నారు. సో అంతా మేము చూడలేదు, అంటే తర్వాత కంపేర్ చేసుకోలేదు పెట్టారా లేదా అని. సో మాకుండే ఫ్లోటింగ్కి దీనికి మాకు ఇక్కడ సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ అవర్ పెట్టలేదు. మేబీ చాలామంది ఇక్కడికి వచ్చి చూసి మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఫ్లేవర్స్, సో మాకేమైనా ఇస్తారా రాన్ చేసి అని అడగగానే జరుగుతుంది. బట్ రైట్ నో సో ఇక్కడ ఒక్కటైతే జరిపిస్తున్నాము దీన్ని. ఓకే, మన బీటెక్ వాళ్ళ పానీపూరి బ్రాంచెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా నెల్లూరు ప్రజలు? సో ఓవరాల్గా ఏంటంటే రైట్ నో బ్రాంచెస్ కంటే ముందు ఏంటంటే మనము పార్టీ ఆర్డర్స్ చేయడం కానీ ఆర్ఎల్స్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఏది ఫంక్షన్ జరిగినా కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ రిసెప్షన్స్లో ఈ పానీపూరి అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. పావు బాజీ కానీ పానీపూరి కానీ సో అలా చేయడం జరుగుతుంది. ఆర్డర్స్ బేస్ మీద కానీ ఫంక్షన్స్ కానీ లైవ్గా అక్కడికి వచ్చి సర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్రాంచైజెస్ అనేవి ఫర్దర్గా ప్రజెంట్ అయితే ఇది రన్ అవుతుంది. ఇంకో బ్రాంచ్ ఎక్స్పాండ్ చేసే ఆలోచన కానీ ఉంది ఈయన రమేష్ గారికి. సో ఫర్దర్గా ఏంటి అని ప్లాన్ చేయడమే.
ఓకే, చూసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి ఎసెన్స్ కానీ కలర్లు కానీ రంగులు కానీ కలిపి మనమైతే చేయడం లేదు. మొత్తం నేచురల్ గానే ఆర్గానిక్ గానే చేస్తామంటున్నారు. కానీ ఇది ఒక రకంగా మన నెల్లూరు ప్రజలందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అనారోగ్యం పాలకి గురి కాకుండా ఉంటారు కాబట్టి. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఆ 6 ఫ్లేవర్స్, ఆ పానీ ఫ్లేవర్స్ ఎలా ఉండబోతుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే, ప్రస్తుతం మనం ఎప్పుడు ఒక పానీతోనే తింటాము, కానీ ఇక్కడ మనకి 6 ఐటమ్ పానీలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లేవర్. ఫస్ట్ మనకి ఏం ఫ్లేవర్ ఇది? పుదీనా ఫ్లేవర్ అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్, ఎక్సలెంట్ అసలు. అయితే మళ్ళీ మనకి ఎటువంటి ఎసెన్స్ కానీ కలర్ కానీ ఏం లేకుండా నేచురల్గా పుదీనాతోనే చేసినట్టుంది. నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ చూద్దాం. ఓకే, జీరా ఫ్లేవర్ ఎలా ఉందో చూసి చెప్తాను, తిని చెప్తాను. వేరే లెవెల్ అసలు జీరా ఫ్లేవర్ కూడా. అండ్ మనకి ఇవన్నీ తింటే డైజెషన్ కానీ ఇలాగా ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడు నెల్లూరులో ఒక ఫ్లేవర్తోనే సర్దుకోపోతాం అనమాట. కానీ ఇక్కడ కాదు, బీటెక్ వాళ్ళ ఒక ట్రెండ్నే తీసుకొచ్చారు. అన్ని ఫ్లేవర్ మేము పెడతాం, ఒక 6 ఫ్లేవర్లు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటిది? తెల్లగడ్డ ఫ్లేవర్ అంట. ఎటువంటి డౌట్ లేదు, ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క పానీకి ఒక్కొక్క ఫ్లేవర్ అలానే డిఫరెంట్ తెలుస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందబ్బా. ఎవరైనా తినేవాళ్ళంటే త్వరగా వచ్చేయండి. మనకి చాలా యూస్ఫుల్, ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఏంటిది? ఇంగువ ఫ్లేవర్ కూడా ఉందంట. మనం సాంబార్లో వాటిలో వేస్తాం కదా ఇంగువ, ఆ పానీ కూడా రెడీ చేస్తున్నారు మన కోసం వీళ్ళు. సూపర్, అసలు ఎక్సలెంట్. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఐటమ్ ఏదో చూద్దాం. స్వీట్ ఖట్టా మిఠా స్వీట్. లాస్ట్లో మనకి ఇవన్నీ దాకా కొంచెం హార్డ్గా ఉండదు, స్వీట్ కూడా ఇస్తున్నారు అనమాట వీళ్ళు. ఎలా ఉందో చూద్దాం. అంత హార్డ్గా తినే ఒక స్వీట్ తింటే కత్తే వేరుగా ఉంది. నెక్స్ట్ ఏందో చూద్దాం. జంజీరా. లాస్ట్ జంజీరా ఫ్లేవర్ ఇచ్చారు మనకి, అయిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ ఎలా ఉందో చెప్తాను. సూపర్. అసలు ఆల్ ఐటమ్ ఎలా ఉందంటే ఒక్కొక్క ఐటమ్ ఏంటంటే ఒక్కొక్క ఫీల్ వస్తుందన్నమాట. సో ఇలా పెట్టడం చాలా గొప్ప విషయం మన నెల్లూరులో ఉండడం. మనం ఎప్పుడు ఒక పానీతోనే సర్దుకుపోతున్నాం మన నెల్లూరులో. అండ్ నెల్లూరు అనే కాదు, సో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర మొత్తానికి ఒక పానీతోనే సర్దేస్తున్నారు. కానీ ఇక్కడ అట్ట కాదు, ఒక 4-5 ఐటెంలు, 4-6 ఐటెంలతో నేను ఖచ్చితంగా మీకు టేస్ట్ చూపిస్తానని చెప్పి మన బీటెక్ వాళ్ళ పానీపూరి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది. అండ్ ఎవరైనా తినాలనుకుంటే వెంటనే వచ్చేయండి. అడ్రస్ ఎక్కడంటే మినీ బైపాస్లో అనిల్ గార్డెన్స్ ఫ్రంట్ పార్క్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. ఎవరైనా తినాలనుకుంటే వెంటనే వచ్చేయండి. ఇక చూసారు కదా బీటెక్ వాళ్ళ పానీపూరి ఎలా ఉందో, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అండ్ అలాగే ఇలాంటి ఫ్రాంచైజ్ నెల్లూరులో ఇంకా ఎక్కువైతే బాగుంటుంది. ఒక పానీతో మేము సర్దుకోలేకపోతున్నాం, ఒక 4-5 రకాల పానీపూరి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మన ప్రజలైతే చెప్పడం జరిగింది. సో ఇంకా ఇలాంటివి ఎక్కువ ఉండాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అండ్ అలాగే మన ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అండ్ ఇది అడ్రస్ ఎక్కడంటే మన మినీ బైపాస్ అనిల్ గార్డెన్స్ పార్క్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా తినాలనుకుంటే వచ్చేయండి. ఇది ఇవాల్టి ఫుడ్ కంటెంట్. అండ్ మరో ఫుడ్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ అహ్మద్తో ఆసి తేజ, సాస్ టీవీ నెల్లూరు.